డెమన్తో ఆర్గ్యూ చేస్తున్న రీతు అసలు విషయంలోకి వెళ్తే రీతు మాట్లాడుతూ నాకు కోపం వచ్చిందంటే కోపం, బాధ వచ్చిందంటే బాధ, ప్రేమ వచ్చిందంటే ప్రేమ, ఇలా ఉంటాయి నా ఎమోషన్స్ అంటూ డెమన్తో చెప్పింది. డెమన్ మాట్లాడుతూ అర్థమైంది, ఎమోషన్స్ కాకుండా అక్కడ నా ఎమోషన్స్ ఎక్స్టర్నల్ గా ఉంటాయి అని చెప్పవలసింది అని అన్నాడు. రీతు మాట్లాడుతూ చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మా అని అంటుంది పవన్ ని. అప్పుడు పవన్ చెప్పు అని అంటాడు. ఫస్ట్ నేను మాట్లాడేది అయిపోతే అప్పుడు నువ్వు మాట్లాడది కాను అని అంటుంది రీతు. మాట్లాడుతూ నాకు కోపం వచ్చినా ఎక్కువసేపు ఉండదు, బాధ వచ్చినా ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే రెండు కలిపి నేను క్యారీ చేయలేను అని అంటుంది. ఐ డోంట్ క్యారీ ఆన్ మై లైఫ్. నాకు ఎవరి మీదనే కోపం వచ్చిందంటే ఎక్కువ రోజులు కానీ ఎక్కువ సమయం కానీ ఉండలేను. నేను తగ్గడం కరెక్టో కాదో తెలియదు కానీ నేను తగ్గిపోతా. నాకు బాధ వచ్చిందంటే ఏ సిచ్యువేషన్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. నా ఫ్యాట్ ని నేను యాక్సెప్ట్ చేస్తాను. దట్ ఈస్ మీ అంటుంది రీతు. నువ్వు నీ యాటిట్యూడ్ గిటిట్యూడ్ చూస్తే నా మూడ్ పోయింది అంటుంది రీతు. నువ్వు అసలు ఎమోషనల్ పర్సన్ వి కాదు, ఎమోషనల్ పర్సన్ కి మీనింగ్ తెలుసుకో అంటాడు డెమోన్. ఫస్ట్ ఎమోషనల్ పర్సన్ కి మీనింగ్ డెఫినేషన్ ఏంటంటే ఒక ఎమోషనల్ పర్సన్ ఎమోషనల్ వస్తే ఆ ఎమోషనల్ లోనే స్టక్ అయిపోతారు అంటాడు డెమోన్. ప్రతి చిన్నదానికి కూడా ఎమోషనల్ అయిపోతారు. నువ్వు అలా కాదు, ఏ ఎమోషనల్ ని కూడా ఎక్కువ ట్రాక్ చేయలేవు, అదే చెప్పావు అంటాడు డెమోన్. నేను అదే చెప్తున్నాను అంటది రీతు. నువ్వు అసలు ఎమోషనల్ పర్సన్ వే కాదు అంటాడు డెమోన్. యు ఆర్ బ్యాలెన్సింగ్ పర్సన్ అంటాడు డెమోన్. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఎమోషనల్ పర్సన్ వి కాదు. రేపు పొద్దున్న నువ్వు అక్కడికి వెళ్ళాక ఎమోషనల్ పర్సన్ వి అంటే నువ్వెక్కడ ఎమోషనల్ పర్సన్ అని అందరూ అంటారు. అలా డెమన్ రీతు మధ్య డిస్కషన్ జరుగుతుంది.